హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మంచి పోషక విలువలతో రిచ్ ఫైబర్తో కూడిన బీన్స్ కర్రీ అండి. ఇది ఖచ్చితంగా మనం వారానికి తెచ్చుకునే కూరగాయల్లో ఇది ఉండవలసిందే. ఇది హెల్త్కి అంత మంచిది. ఒకసారి ఇది ఎలా చేయాలో ఏంటో చూద్దాం రండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. 1/2 కిలో బీన్స్ తీసుకుని చక్కగా వాటిని కడిగేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. మీరు ఎంత చిన్న ముక్కలుగా కోసుకుంటే కూర అంత బాగుంటుంది. పెద్ద పెద్దగా కోసుకుంటే కూర అతుకున్నట్టు ఉండదండి. అందుకనే ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న బీన్స్ని ఒక కడాయిలో వేసేసుకుని ముందుగా 1 కప్పు నీళ్ళు పోసుకుని ఉడకబెట్టేసుకోండి. ఈ బీన్స్ ముందుగా ఉడకబెట్టుకుని కూర వండుకుంటే ఇంకా మరింత రుచిగా ఉంటుంది, చక్కగా దగ్గరగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ నీళ్ళు ఇంకే వరకు వాటిని అలా ఉంచి ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో 2 చెంచాల నూనె పోసుకుని అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసేసుకోండి. 2 పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోండి. వేసేసుకుని పోపు అంతా చిటపట్లాడే వరకు వేయించుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో అలాగే వేసుకోండి. అన్నీ కలిపి నిదానంగా చక్కగా సిమ్లో పెట్టుకోండి. నిదానంగా వేయించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా అందులో వేసేయండి. ఈ ఆలు వేయడం వల్ల బీన్స్ కర్రీకి ఎంత టేస్ట్ వస్తుందంటే అబ్బా, మీరు తింటేనే నాకు చెప్తారు, అది అంత బాగుంటుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. వేసుకుని పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మసాలాలు మాడకుండా నిదానంగా దగ్గరుండి నిదానంగా వేయించుకోండి. ఈ కారం మసాలాలు ఏమాత్రం మాడిపోయినా మీకు కూర అస్సలు రుచి రాదండి. ఇందులో ఒక పెద్ద సైజు టమాటాలు 2టిని తరిగేసి అందులో వేసుకోండి. సన్నగా తరుక్కోండి, కూర చక్కగా దగ్గరగా వస్తుంది. అన్నీ కలిపి కలిసేలాగా నిదానంగా చక్కగా కలుపుకోండి. అలాగే ఇందాక మనం ఉడకపెట్టుకుని బీన్స్ ఉంచుకున్నాం కదా, ఆ బీన్స్ని కూడా అందులో అలాగే వేసేయండి. ఇప్పుడు కూర మీకు చాలా బాగుంటుందన్నమాట. ఉడకపెట్టిన బీన్స్ వేసుకోవడం వల్ల కూర తొందరగా కూడా అయిపోతుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి. రుచికి సరిపడా మీకు ఏమైనా అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకోండి. చక్కగా అంతా కలిపేసేసుకుని ఒక పావు గంట దీన్ని మూత పెట్టి అలాగే వదిలేయండి. టమాటాలో ఉండే నీరంతా బయటకు వచ్చి చక్కగా నీటితో ఈ ఆలుగడ్డ అన్నీ కలిపి ఉడికి చాలా బాగుంటుందండి కూర. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చకపోతే నన్ను అడగండి. ఇది అన్నంలో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.